ఆహా! అంటే ఇంతసేపు నేను మ్యూట్‌లో ఉన్నానా? అంటే మార్నింగు చాలా సార్లు కట్ అయిందండి. అందుకని రికార్డింగ్ అంత బాగా జరగలేదు. మార్నింగ్ క్లాస్‌లో ఈ ఓకే. సిగ్నల్ రాక చాలా సార్లు కట్ అయిపోయింది. హుహుహు. చాలా ఇలాగ ఇప్పుడు కొంచెం వచ్చిందండి మీ 2, వాయిస్. 3 వాక్యాలు మాట్లాడితే మళ్ళీ కట్ అయిపోయేది. అలాగనమాట. మొదట్లో. తర్వాత కొంచెం వచ్చింది. ఇప్పుడు అదే ఇప్పుడు త్రిపుర రహస్యంలో త్రిపురాంతకం గురించి ఆవిడ ఉంటున్న వరల్డ్ గురించి కూడా మెన్షన్ చేస్తారు. అంటే శ్రీచక్రం గురించి కూడా ఆ చిన్న పాటలో ఉంటుంది అంతా. సో ఆ మిస్టికల్ థింగ్స్ అనేది కూడా కవర్ చేశారు. మీరు ఓన్లీ జ్ఞానకాండం పార్ట్ వరకు కవర్ చేసామని చెప్పన్నారు. ఆ అయితే అంటే మిగతా ఆ! కూడా చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. సో ఈ ఇప్పుడు పదులు లెటర్ పార్ట్ లోని మనకేంటంటేనండి, మేము అప్పట్లో చదివినప్పుడు ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదివాం. అందులో ఈ త్రిపుర రహస్యం ఏమో మాకు చాలా అంటే బాగా నచ్చిన పుస్తకం. ఇందులో మాకు ఈ పార్ట్ మాకు చాలా హెల్ప్ అయింది మా అందరికి. అంటే వి ఆల్ లైక్డ్ ఇట్. అప్పుడు మళ్ళీ ఇంకా కొంతమంది ఏమో మళ్ళీ చెప్పమన్నారు. సో ఆ విధంగా త్రిపుర రహస్యం అది పిరమిడ్ వాళ్ళు ఒకసారి చెప్పమన్నారు. ఇలా 3, 4 సార్లు చెప్పానండి బుక్. అయితే మిగతా అన్నీనండి మనకి ఆత్మతత్వం వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నాక ఇంకో జ్ఞానం పెద్ద ఆకర్షించదండి. రైట్ రైట్. ఎస్. ఓకే. అంటే ఈ జ్ఞానతత్వం ఉపనిషత్తుల్లోనే ఉన్నది, ఆల్మోస్ట్ గీతలోనే చెప్పినవి ఉన్నాయి, నెక్స్ట్ బ్రహ్మసూత్రాల్లోను వీటిలో. అంటే స్పెసిఫిక్ గా అంటే అదర్ దాన్ ఆ పుస్తకాల్లో చెప్పింది కాకుండా ఇది ఏ ఏ పాయింట్స్ మీద స్ట్రెస్ చేసింది అంటారు? ఐ మీన్. జ్ఞానం ఎవరు చెప్పినా, ఏ కాలంలో చెప్పినా, భవిష్యత్తులో చెప్పబోయిన జ్ఞానం ఎప్పుడు ఒకటేనండి. చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు గానీ, జ్ఞానంలో మార్పు ఉంటదండి. ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పినా అదే. కానీ ఇక్కడేంటంటే కథల రూపంలో మనందరికీ చాలా ఉత్సాహం వచ్చేటట్టుగా ఇందులో హత్తుకునేటట్టుగా చెప్పబడిందని నాకు అనిపించింది. అంతేగాని జ్ఞానంలో తేడా ఎప్పుడు రాదండి. మీరు చూడండి, ఎన్నో వేల సంవత్సరాల క్రింద కూడా అదే చెప్తున్నారు. ఆ సత్యం ఎప్పుడు ఒకటే. సత్యం మారదు. ఓకే. అదే ఈ డిఫరెంట్ స్టోరీస్ ఉపయోగించి చెప్పారండి ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ధమ్మపదంలో బుద్ధుడు ఒక రకంగా అప్పుడున్న దేశకాల పరిస్థితులను బట్టి అంతేకాని ట్రూత్ ఈజ్ ఆల్వేస్ సేమ్. ఎసెన్స్ అనేది సేమ్ అంటారు. ఆ, ఆ! ఏమని. అది మాత్రం మారదండి. మారితే మనం దాన్ని అసలు అంటే అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేం కూడా. అంటే మారందే అది ఉమ్, అయ్యుంది. జ్ఞానం, ఆ సత్యం అన్నది అలానే ఉంటుంది. ఇప్పుడు కృష్ణమూర్తి గారు కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళందరికీ అర్థమయ్యే విధానంలో చెప్తున్నారు. అంటే మనమేమోని కండిషన్ అయిపోవడం వల్ల ఆయన మనకు అర్థం కాకపోవచ్చు. బట్ హీ ఈస్ వెరీ క్లియర్. అవును. అంటే సిమిలర్ లైన్స్ ఆఫ్ యోగ సిస్టమ్ గురించి కూడా మీకు తెలుస్తూ ఉంటది కదా. సో దాంట్లో కూడా ఇట్స్ వెరీ హ్యూజ్ వాల్యూమ్ కదా ఆ బుక్ లో కూడా ఇప్పుడు జ్ఞానకాండం యోగ డిఫరెంట్. వాసిష్టం, అష్టావక్ర గీత ఇవన్నీ చదివామండి. ఆ తర్వాత దాంట్లో ఆ, కూడా సనత్సుజాతీయం, నారద భక్తి సూత్రాలు, అస్తమానం భక్తి భక్తి అని వస్తుంది కనుక నారద భక్తి సూత్రాలు చదివాం. భక్తి అంటే ఈ ఊదత్తులు, పూజలు, కొబ్బరికాయలు కొట్టడం కాదని అప్పుడు మనకు అర్థం అవుతుంది నారద భక్తి సూత్రాలు చదివితే. ఉమ్, ఉమ్, ఉమ్. మేడం అయితే ఒకసారి ఆ, చిన్న లైట్ గా సమ్మరైజ్ చేయగలరా? ఒక 5 to 10 minutes లోనే ఒకసారి అదంతా మీరు చెప్పింది ఒకసారి. పొద్దున్న ఆత్మజ్ఞానం కోసం హేమలేఖ అని హేమచూడు ఒక ఆయన రాకుమారుడు. హేమలేఖ అనే ఒక అప్సరస కూతుర్ని ఆయన అడవిలో కలుస్తాడు. తుఫాను కారణంగా దారి తప్పిపోయి. సో ఆమెని ఆ ముని పొంచుతాడు. ఆ ముని యొక్క వాళ్ళిద్దరి యొక్క అంటే ఆయన యొక్క ఆశయం ఆయన ముని తెలుసుకుని తన జ్ఞానంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపిస్తాడు. అయితే ఈవిడ తటస్థంగా ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. ఇంత రాజవైభవం కూడా ఆవిడకి అలా ఉందని. అంటే అప్పుడు ఆవిడ అది చెప్తుందనమాట. ఆవిడ చెప్పిన వాక్యాలన్నీ చాలా మనందరినీ కదిలించేసేటట్టు ఉంటాయి. అంటే ఏమీ లేనటువంటి అంటే ఇటువంటి ఆ, మన యొక్క అంటే మనుషుల యొక్క మోహం వాళ్ళ యొక్క ఇది చూసి ఆ
మొలంలో పురుగుల్లా ఉన్న వాళ్ళు బెటర్ ఏమో ఇలాగ వీటి మీద మోహించిన ఈ మనుషుల కంటే అని మాట్లాడుతుంది అనమాట. అది ఆవిడ మాటల్లో వింటే మనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత అంటే ఈ అతనేమో నీ సుఖం అంటే ఏమిటో తెలీదా అంటాడు. అంటే ఆవిడేమో ఆ సుఖించే అంటే ఈనాడు సుఖం ఇచ్చేది ఇంకో రోజు సుఖం ఇవ్వదు. మనం ఏదో ఈ వస్తువులో సుఖం ఉందనుకుంటే, ఉదాహరణగా మనకి చాలు వేడి అంటే మంటలో సుఖం ఉందంటే చలికాలంలో మంట సుఖం కానీ వేసవి కాలంలో ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే ఏ వస్తువు అన్ని కాలాల్లో మనకి సుఖాన్ని ఇవ్వదు. సర్వావస్థల్లో సుఖం వస్తువులో లేదు, అది మనలోనే ఉంది అన్నది మనకు అర్థం అవుతుంది. అలాగే మన మనస్సు కష్టంలో ఉన్నప్పుడు కూడా మనం ఏదైతే బాగుందనుకుంటున్నామో అది బాగుండదు. అలాగే దానికి నిదర్శనంగా ఆవిడ కథలు కూడా చెప్తుంది. అందంలోనే సుఖం ఉందనుకుంటే అందమైనటువంటి ఒక స్త్రీని రాకుమారిని మ్యారేజ్ చేసుకుంటే ఒక అందమైన రాకుమారుడు రోజు ఆమెతో ఉన్నాను అనుకుంటాడు. ఆయనకి మత్తు ఇచ్చేస్తే ఒక కురూపి అయినటువంటి స్త్రీని పెట్టి ఈ ఈ స్త్రీ ఏమో వేరే సేవకుడితో కలిసి ఉంటూ ఉంటుంది. అప్పుడు ఆయనకి ఒక రోజు తక్కువ మత్తుతోటి తెలుసుకుంటాడు. అప్పుడు వాళ్ళని చూసిన తర్వాత ఓహో ఇంతేనా ఇది, నేనేదో ఆ సౌందర్యవంతితోటి ఆనందిస్తున్నానని ఫీల్ అవుతున్నాను అనుకుంటూ ఆయన అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. ఆ విధంగా తెలుసుకుంటాడు అనమాట. అంటే సౌందర్యంలో కూడా ఆనందం ఏమీ లేదు, అది మన భావన మాత్రమే. అంటే అదే కృష్ణమూర్తి గారు ఏం చెప్తారు, మన సౌందర్యమైనది చూసిన తర్వాత నెక్స్ట్ డే మనకి ఏంటి భావనలోనే మిగులుతుంది. ఇన్ అవర్ ఇమేజ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్, బట్ ఆ ఇమేజ్ నే గుర్తు చేసుకుంటున్నాం, రియాలిటీని వదిలేస్తున్నాం అని. అలాగా ఆ యాక్చువల్ థింగ్ ఏంటంటే నా భార్య అందంగా ఉంటుంది అనుకుంటూ అతను ఫీల్ అవుతున్నాడు, ఆ ఇమేజ్ లో జీవించేశాడు. ఈ విధంగా అది తర్వాత ఆత్మజ్ఞానం కోసం అని ఆవిడ ఏంటంటే ఇతను ఏం చేస్తాడు, ఆ కొంత అంటే వైరాగ్యం వస్తుంది కానీ వాసనా బలంతో కొంచెం కొట్టుమిట్టాడుతూ ఉంటే అప్పుడు బయట వస్తువుల్లో లేదని తెలుసుకున్నాక తను అంతర్గతం అయి ఆ రాజభవనానికి దూరంగా వెళ్ళి ధ్యానంలో ఉంటాడు. ఉంటే ఆయన ఇంద్రియాలన్నీ కూడా అవి నిశ్చలంగా అయ్యాక ఆయన అనుకుంటాడు ఇదే ఆత్మతత్వం అని. చెప్పడానికి వస్తే ఇది నువ్వు సాధిస్తున్నది ఇప్పుడు ఇంద్రియాలేమో నిశ్శబ్దం అయ్యాయి తప్ప అందుకు ఒక రకమైన సుఖం వస్తుంది. ఇంద్రియాలు పనిచేస్తున్నంత సేపు మనం తెలియని డిస్టర్బెన్స్ ఫీల్ అవుతూనే ఉంటాం. అది నీవు కానీ దీనికి నిజం దానికి ఇంకా సహస్రాంతాలు తేడా ఉందని చెప్తుంది ఆవిడ. అలా స్టెప్ లో గైడెన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఒకసారి పిలిచి నా కళ్ళు మూసుకుని కళ్ళు తెరవను, నేను కళ్ళు తెరిస్తే నాకున్న ఆనందం అంతా పోతుంది, ఆత్మానందం అనేది. అంటే ఆవిడ అంటుంది కళ్ళు తెరిస్తే పోయి కళ్ళు మూస్తే ఉంటే అదేంటి, అది పూర్ణత్వం ఎలాగవుతుంది, అది దేశకాలాలకు అతీతమైనది, అందుకని అన్ని సమయాల్లో అంతటా ఉన్నదే గాని ఆ అది అంటే అంటే సకల జగత్తులు ఒక మూలకొస్తాయి. అటువంటి ఆత్మతత్వం అనేది నువ్వు కళ్ళు తెరిస్తే పోతే అంత తక్కువది కాదు అని. ఆ విధంగా ఆయన అప్పుడు సంపూర్ణ అలాగే ఇంకోటి చెప్తుంది, నీ చేత చూడబడేది ఏది అది కాదంటుంది. ఆయనకి ప్రకాశం కనిపిస్తుంది, ఇది నా చేత చూడబడుతోందిగా, ఇది నేను కాను. ఇలాగా అన్ని ఇంకా క్యాన్సిల్ చేసేసి ఆయన ఫైనల్ గా నువ్వు త్రిపురాదేవిని ఉపాసించి అని చెప్తే ఆ విధంగా అంటే అక్కడికి శరణాగతి అంటే నేనన్న అహం కంప్లీట్ పోవాలి. అదే కృష్ణమూర్తి గారు కూడా మనకి ఆ, ఆ, నీకు విల్ పవర్ తో నువ్వు పొందలేవు అని చెప్తుంది ఆవిడ. అంటే ప్రయత్నంతో, గట్టి ప్రయత్నం వల్ల నీకు వచ్చేది. ఆ విధంగా ఆ నేను అన్నది ఎప్పుడైతే లయం అయిపోతుందో ఇప్పుడు అది అసలైనది. అది నువ్వు ఎక్కడి నుంచి పొందక్కర్లేదు, అక్కడే ప్రకాశిస్తోంది, నువ్వు ఎక్కడి నుంచి తేక్కర్లేదని. ఇది ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఏ విధంగా ఆత్మతత్వాన్ని మనం మనమదై ఉన్నా కూడా మనం ఎప్పుడు మన మనస్సు యొక్క వికల్పాల్లో ఉంటాం గనక అది అడ్డేస్తున్నాయి. అద్దం అంతా కూడా ఇమేజెస్ తో నిండిపోతే అద్దం క్లారిటీ మనకు తెలియదు. అలాగే మనస్సు ఎప్పుడు కూడా ఇలాంటి వాటన్నిటితో నిండిపోయిన మనస్సు అది అసలైన తత్వాన్ని తెలుసుకోకుండా అడ్డుతోంది అని చూపిస్తారు. అదే కృష్ణమూర్తి గారు కూడా మైండే లెవెట్స్ కి మైండ్ ఈస్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్ అని, స్లేయర్ అని వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో చెప్పారు కదా. అలాగే ఆయనకు కూడా మైండ్ అనేవో స్టిల్ చేస్తేనే అసలైన ఆత్మతత్వం తెలుస్తుంది అని చెప్పారు. ఇది మనం పొద్దున్నది. ఇంకా సాయంత్రం ఏమోని అన్రియాలిటీ ఆఫ్ ది వరల్డ్. ఈ గండశిల ఉపాఖ్యానంలో గండశిలలో ఇంతమంది ఎలా పట్టారని మహాసేనుడు అన్న మంత్రి అదే రాజుగారి తమ్ముడు అడిగితే అప్పుడు ఆయన్ని గండశిలలోకి తీసుకుని వెళ్తే ఆయనకేమో ఒక రోజు గడిస్తే ఇక్కడ 1,20,000 కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయి.
అప్పుడు ఆయనకి మొత్తం అంతా మారిపోతే, అయ్యో నా వాళ్ళు పోయారని ఏడుస్తూ ఉంటే, నీ వాళ్ళు ఎవరయ్యా? నీ రక్త సంబంధికులే నీ వాళ్ళు అయితే, నీ రక్తంలో ఎన్నో క్రిమికీటకాదులు చనిపోవటం లేదా? అలాంటప్పుడు అవి చనిపోయినా నువ్వు ఏడవాలి కదా. అంత నువ్వు అసలు ఏడవడం వల్ల ఏమైనా లాభం ఉందా? నా వాళ్ళని నువ్వు అనుకుంటున్న వాళ్ళు నీ వాళ్ళ అని అలాగ అతనికి జ్ఞానోదయం కలిగిస్తాడనమాట. అంటే అదంతా కూడా కాన్సెప్టే అని. అదే విధంగా ఆ ఈ జగత్తు అన్నది ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది. సముద్రాలన్నీ కూడా ప్లెయిన్స్ అంటే మహాపర్వతాలు కూడా నది మైదానాలు అయిపోతాయి. అలాగే మహాసముద్రాలు కూడా ఉన్న ప్లేస్ లో మరొకటి వచ్చేస్తాయి, ఏమీ లేనటువంటి కొండలు అవిను. అందువల్ల ఈ జగత్తు కూడా ఇలాది అనంతమైన మార్పులు చెందుతూనే ఉంటుంది. అందుకే అప్పట్లాగా ఇప్పుడు లేదు అని ఆ దాన్ని అదే అంటే అది దాని యొక్క నియతి అది అని. ఆ విధంగా ఆ ప్రపంచం అన్నది నీ యొక్క భావన మాత్రమే. అది దానికి అసలు ఆ అంటే అది అస్తిత్వం అంటే ఒక అద్దంలో ప్రతిబింబం లాంటిది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, అద్దం ఉన్నది కదా, మరి ప్రతిబింబించడానికి ప్రతిబింబం ఉండాలి. మరి ఇక్కడ అద్దము ప్రతిబింబము ఏమిటంటే, ఆ పరమాత్మ తత్వం లేదా ఆ బ్రహ్మతత్వం అన్నది సంపూర్ణ స్థితి ఉంది. అక్కడ అద్దము ప్రతిబింబము తానే అయ్యి అక్కడ వేరే దానికి అవసరం ఉండదు. అది సంపూర్ణ స్థితి గనక అన్ని అక్కడే మనకి ఉంటున్నాయి. అందుకని జగత్తు ప్రతిబింబిస్తుంది దృక్ అనే దాంట్లో. దృక్ అంటే అదే ఆత్మతత్వం అని. ఈ విధంగా ఇది మిగతాదంతా మనం విన్నాం కదా. అలాగే కృష్ణ ఆ రాక్షసుడు, ఆయన శాపం వల్ల రాక్షసుడు అవుతాడు. మహాపండితుడే అహంకారంతో ఒక మంచి వ్యక్తిని కుతర్కంతో ఓడించడం వల్ల ఆయన శిష్యుడు శపిస్తాడు. అతన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే వచ్చినప్పుడు ఆయన శాప విమోచనం అవుతుందని చెప్తారు. ఆ రకంగా ఇందాకలా ఆ ప్రశ్న సమాధానాలు ఈ హేమాంగద్ అన్న ఆయన చెప్పేస్తే అప్పుడు ఆయన శాప విమోచనం అవ్వడం. అప్పటికి ఆయన ఇంకా అడుగుతాడు, నువ్వేమి లోక వ్యవహారాలన్నా ఇలా చేస్తున్నావయ్యా? నీకు అనంతమైన ఆత్మస్థితిలో ఉంటూ అంటే, అయితే నీకు అనుభవ జ్ఞానం లేదు, అందుకే నువ్వు అడుగుతున్నావు. అవన్నీ కూడా మన జరుగుతూనే ఉంటాయి. అంటే అక్కడ కర్తృత్వం ఏమీ ఉండదు, అందుకే ఆ కర్మలేవి బంధించవు అని చెప్తాడు. ఈ విధంగా ఆ ప్రపంచం యొక్క అంటే జగత్తు యొక్క అనిత్యతత్వం, అలాగే ఆత్మస్థితి అని అంటే సుషుప్తిలో కూడా వస్తుంది, కానీ అది నిద్రావస్థలో ఉంటుంది. అదే జాగరూక అవస్థలో అంటే ఈ జాగరూకంగా మనం అనుకున్నది కలయను, ఇది ఒక పెద్ద కళ, అదొక చిన్న కళ. ఆ కళని ఎందుకు తెలుస్తుందంటే అది అయిపోయాక మనం లేస్తున్నాం, ఈ కళ అయిపోయాక మనకి లేవక అదే లేచాక కూడా ఇలాగే ఉంటుంది. ఇది కళ అని జ్ఞాని వల్ల మనకి జ్ఞానులకి ఏంటంటే ఇది ఇందులో వెనకాల ఉన్న ఆత్మతత్వాన్ని చూస్తారు కానీ ఈ వస్తువులను పట్టుకొని చూడరు. అందుకని అన్ని టైముల్లో సుషుప్తి అవస్థలో మనకి జాగ్రత్త అవస్థ లేదు, అలాగే స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో ఉండటం లేదు. ఏదైనా ఒకటి నిత్యము సత్యము అన్న అవస్థల్లో ఉండాలి కదా. దీన్ని బట్టి కూడా ఇది కళ అని మనకు అర్థం అవుతుందని దానికి ఆయన కొన్ని రకాలైన ప్రూఫ్లు ఇస్తాడు. ఓకే అండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, చాలా బాగా చక్కగా సమరైజ్ చేశారు అంతా. ఈ పుస్తకం మాత్రం చాలా ఇంకా 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 చదువుతున్న కొద్దీ అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఓకే. అంటే మీకు ఇంట్రడ్యూస్ చేస్తే అందరూ చదువుతారు కదా. అది Yes, yes. నాకు అనిపించింది అనమాట. అంటే మంచిదండి, ఎందుకంటే నవరాత్రుల టైంలో త్రిపుర రహస్యం గురించి అనుకోకుండా మీరు జరిగింది. చెప్పడం అనేది. ఉమ్. అవును. అంటే ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. గుడ్ టైం ఫర్ డివైన్ కంటంప్లేషన్, అంటే డివైన్ ఫెమినైన్ ఇక్కడ ఎనర్జీస్ గురించి ఫెమినైన్ కాదండి. తెలుసుకోవడానికి. అంటే వి మేడ్ ఇట్ ఫెమినైన్. త్రిపురాదేవి అంటే ఆ పరబ్రహ్మ తత్వం. ఎస్, అంటే అలా అలా మనం దానికి అంటే మార్చి వాడుతాం అంతే. పరబ్రహ్మ తత్వం అనేది ఇట్ హాస్ నో జెండర్, అది వి నో ఇట్, బట్ రియాలిటీ వీఆర్ అప్రోచింగ్ రియాలిటీ త్రూ అని దట్ మనం ఫామ్. అంటాం కదా. ట్రూత్ ఆర్ రియాలిటీ ఈజ్ దట్. అంటే మనకేంటంటే ఒక పర్సానిఫై చేస్తే మనం ఆనందపడుతూ ఉంటాం. ఎస్, అదే
పర్సానిఫికేషన్ అనేది మన వాస్తవానికి దగ్గరగా ఉంటుంది, లేదా సంథింగ్ క్లోజ్ బట్ టు. రియాలిటీ ఈస్ బియాండ్. అద్వైతమే రియల్. ఓకే అండి. ఇంకేమైనా చెప్పండి. అంతేనా? ఇంకేమైనా మాట్లాడతారా ఎవరైనా? రమణ, ఏమైనా మాట్లాడుతున్నారా మీరు? అదే అమ్మా, చాలా బాగా ఉందమ్మా, చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు వినలేదు కదా, విన్నప్పుడు కొత్తగా ఆ విషయం అంతా అర్థమైనప్పటికీ అప్పుడు మీరు చెప్పే, మీరు క్లాసులో చెప్తున్నది ఎంత చెప్తున్నారని చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఓకే. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? క్లోజ్ చేసేద్దామా? రాధ గారు హైదరాబాదేనా? అవునమ్మా, హైదరాబాద్ నుండి. ఓకే, సంతోషం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. మీ యాన్యువల్ కాన్ఫరెన్స్ బాగా జరిగిందని నిన్న విన్నాను. ఇదే మా మనవాడిని ఆడించుకుంటూ వింటున్నాను. ఓకే 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 అండి. ఇంకేమైనా డౌట్స్ లేకపోతే క్లోజ్ చేసేద్దాం. లేకపోతే మీరు ఇంకే డౌట్స్ అనే కాదు, మీరు ఇంకా ఏమైనా చెప్పినా చెప్పొచ్చు దాని మీద. ఏం లేదమ్మా. ఓకే, క్లోజ్ చేసేద్దామండి. సరే. నమస్కారం అందరికి.